హల్లెలూయా. కాబట్టి అబ్రహాం యొక్క వారసులం, విశ్వాస సంబంధులం. ఆ అబ్రహాంతో చెప్తున్నాడు, లోతు విడిచి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు, తర్వాత వచనంలో చెప్తున్నాడు, నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానము భూమి మీద నుండి ఇస్రాయేలు వలె విస్తరింపజేసేదను. ఎట్టనగా ఒకడు భూమి మీద నుండి రేణువు లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. లేచి ఈ దేశం యొక్క 17వ వచనం చూడాలి. ఏంటి 13లో స్టార్ట్ చేశాడు, 17లో ముగింపుతున్నాడు. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగును, అక్కడేమో ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు, పడమర వైపు అన్నాడు. 17లో కన్క్లూజన్ ఇస్తున్నాడు. ఈ దేశము యొక్క పొడుగు ఎంత ఉందో లెక్కయ్యాలి నువ్వు, వెడల్పు ఎంత ఉందో లెక్కయ్యాలి నువ్వు, దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పింది. దానిలో ఏం చేయాలంట? సంచరించాలి. 2017లోనూ 18 నాకు గుర్తులేదు. అరే బాబు, ఆ నది మొదలుకొని ఈ నది వరకు మనకి దేవుడు ఇవ్వబోతున్నాడని అక్కడ మొదలెట్టాం, ఇక్కడ కూడా మొదలెట్టి ఎండింగ్లో ముగించాం. కారణం ఏది? నాకు బేస్ అంటే ఇదే. బేస్మెంట్ ఏమీ లేదు నాకు, ఇదే వాక్యాలే బేస్మెంట్ అంతే. వాక్యానికి మించిన ప్రమాణం మరొకటి లేదు. ఆ నది ఈస్ట్ గోదావరి నది దిగుమది ఇక్కడ కృష్ణా నది వరకు పెట్టుకుంటానే సంచారం చేసుకుంటానే వచ్చాం, ప్రార్థనలు చేసుకుంటానే వచ్చాం, ప్రయత్నాలు చేసుకుంటానే వచ్చాం. హల్లెలూయా. ఈ రోజున దేవుని కృప మన మీద ఉంది. హల్లెలూయా. అందుకనే నీకు ఏదైనా దేవుడు చెప్పాడంటే మొదట సంచారం చేయాలంట. దాని పొడుగెంతో వెడల్పెంతో కూడా నీకు తెలియాలంట. అప్పుడు ఆ దేశము నీకు సంచారం చేసావు కాబట్టి, నీ పాదాలు అడుగుపెట్టినవి కాబట్టి, ఆ సంచారం చేసిన భూమంతా ఎవరో మనకు పూర్వకాలంలో ఒక సామెత ఉంది కదా, నువ్వు నడుచుకున్న సూర్యుడు అస్తమించే వరకు నువ్వు నడిచిన భూమంతానికి ఇస్తాను అనే సామెత ఉంది. అలాగా. హల్లెలూయా, హల్లెలూయా అని ఆడెళ్ళిపోయిన తర్వాత మొదలెట్టి ఈ దేశం అంతా ఇస్తాను, తూర్పు వైపుని ఇస్తాను, పడమర వైపు ఇస్తాను, నీ పొడుగు ఎంతో వెడల్పు ఎంతో సంచారం చేసి నువ్వు పొందుకో అంటున్నాడు. కాబట్టి మనకివ్వబడిన దర్శనంలో, మనకివ్వబడిన ప్రాంతంలో సంచారం జరగాలి. అప్పుడు దేవుని యొక్క చిత్తం, ఉద్దేశము, సంకల్పం అంతా మన యొడల జరిగించడానికి దేవుడు కృప చూపిస్తాడు. తర్వాత 18వ వచనం చూడండి. సంచారం చేస్తా దగ్గరికి వచ్చాడండి. అప్పుడు అబ్రహాము అప్పటి వరకు గుడారము యెరూషలేము దగ్గరికి రాలేదు.